మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ నుంచి అడుగుతున్నారు హోండాలో డ్రీమ్ యుగా కావాలి అని. అందుకోసం అయితే ఈరోజైతే మీకోసం అయితే డ్రీమ్ యుగా అయితే తెచ్చానండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలి అనుకున్నారా? ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది ఫొటోస్ అండ్ వీడియోస్, బయోడేటా, పూర్తి పేపర్స్ అన్నీ అయితే పంపండి. మేమైతే ఎటువంటి ఫీజు అయితే లేకుండా సేల్ చేపిస్తాము. పక్కాగా అన్ని పేపర్స్ అయితే ఉంటేనే సేల్ అయితే చేపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా డ్రీమ్ యుగా వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట. ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఓనర్ గారు చెప్పిన విధంగా వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పారు. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 70%, బ్యాక్ టైర్ వచ్చి 60% అయితే ఉందని చెప్పారు. ఇక రీడింగ్ విషయానికి వస్తే 35,000 చిల్లర అయితే తిరిగిందని చెప్పారు. ఇక ఇంజన్ విషయానికి వస్తే ఎటువంటి స్మోక్ అనేది, ఎటువంటి సౌండ్ అనేది లేదని చెప్పారు. పక్కాగా అన్ని పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయంట. ఇక ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్లో ఉందని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఓనర్ గారు చెప్పిన విధంగా కాకుండా మనం కూడా చూడాలంటే డైరెక్ట్ చూడండి. అవుట్లుక్ బాగుంది, చూడడానికి కూడా అంత కండిషన్ అయితే సూపర్గా అయితే కనపడుతుంది. ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ డైరెక్ట్ మీరు లొకేషన్ దగ్గరికి వచ్చి వెహికల్ని అయితే అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం చెప్పండి. ఇంకా మీకు డౌట్ ఉంటే ప్రతి పార్ట్ అయితే తప్పకుండా చూసి అన్నీ ఓకే తర్వాత అయితే చూసుకోవచ్చండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మంచి బండి మళ్ళీ రావాలంటే కష్టం కదా. ఎప్పుడో ఈ డ్రీమ్ యుగా అనేది ఎప్పుడో ఒకసారి వస్తాయి. మీరైతే కొంచెం తొందరగా ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ లేదంటే వాట్సాప్ లేదంటే కాల్ అయినా ఏదైనా చేయొచ్చండి. ఇంకా డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను, మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చండి. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా తెలుసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఇంకా చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలా, ఎలా తీసుకోవాలని చాలామంది భయపడుతున్నారు తెలియక. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా ఘోరమైన రేట్ అయితే అమ్ముతున్నారు. అందువల్ల వచ్చేసి మన ఛానల్లో అయితే మనకైతే బయటి వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఒక 5-6 వేలు డిఫరెన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మన 17 మోడల్ నేను చెప్పే రేటుకు బయట మార్కెట్లో రేటుకు మీరు ఒకసారి టాలీ చేసుకోండి, మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు తక్కువ ఇస్తున్నారు, ఎవరు మంచి క్వాలిటీ బైకులు ఇస్తున్నారు అనేది మీకైతే పూర్తిగా తెలుస్తుంది. మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు తీసుకోవచ్చు వెహికల్. ఎందుకంటే ముందుగానే తీసుకోండి తర్వాత కనుక్కోండి అని నేనైతే చెప్పను. మీరు మన ప్రైస్కి, మన మోడల్ ప్రైస్కి, మన ఉండే కండిషన్కి అమౌంట్, నేను చెప్పే అమౌంట్కి టాలీ చేయండి, బయట వాళ్ళ అమౌంట్కి టాలీ చేయండి కండిషన్ అంతటికి. అప్పుడు మీకే అర్థమవుతుంది. తర్వాతే మీరు వెహికల్ అనేది చెక్ చేసిన తర్వాతే వెహికల్ అయితే తీసుకోవచ్చండి మన దగ్గర. అది మటుకు అయితే 100% పక్కా గ్యారంటీ అయితే ఇస్తాను మన దగ్గర తక్కువ అనేది. ఇప్పటికే నిన్న హోండా సైన్ పెట్టిన వీడియోకి అయితే కొంతమంది డీలర్స్ అయితే వ్యాపారస్తులు ఉన్నారు మా సైడ్ వాళ్ళే, వాళ్ళ పేర్లు అయితే చెప్పనవసరం లేదు, మీకు వాళ్ళకే తెలిసిపోతుంది ఈ వీడియో చూసే వాళ్ళకి. 100% వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీరు ఎందుకు చెత్త బండి పెడుతున్నారు, డొక్కు బండి, ట్రాక్టర్ లాగా ఉంది అనేది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. నేను పట్టించుకున్నా అవన్నీ. ఎందుకంటే వాళ్ళ బాధతో వాళ్ళు ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను వాళ్ళ బాధ. ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన నుంచి వాళ్ళకైతే కొన్ని గిరాకులు అయితే దెబ్బతిన్నాయి, వ్యాపారం అయితే దెబ్బతినింది. అందువల్లనేసి వాళ్ళ ఆ బాధతో మన సబ్స్క్రైబర్లకు బ్యాడ్ నేమ్ తెప్పించాలి అనే విధంగా అయితే వాళ్ళైతే నా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. డోంట్ వరీ, నేనైతే అట్లాంటి వాటికి భయపడనండి. వాళ్ళ వ్యాపారం వాళ్ళదే, మన వ్యాపారం వాళ్ళదే అని చాలాసార్లు చెప్పాను వాళ్ళకు కూడా. అయితే బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళకి తిరిగి భారీ కామెంట్ రిప్లై ఇస్తాను, వాళ్ళకి అది తెలిసి రావాలి. కానీ వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వరు. నేను అడిగిన దాని క్వశ్చన్కు రిప్లై ఇవ్వలేరు. చూసుకోండి మీరు ప్రతి వెహికల్లో చూడండి, బైక్ సెల్ చేసే వాళ్ళే ఉండరు వ్యాపారస్తులు. వాళ్ళు మన వీడియో చూసి ఎందుకు తక్కువ ధరకి ఇస్తున్నాడని బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు చెడగొట్టడానికి. నేను అవి అయితే పట్టించుకోను. ఇప్పటికి చెప్తున్నాను వినండి, మీరు కూడా చూస్తుంటారు ఈ
ఇప్పటికీ మీరు చెప్పే బ్యాడ్ కామెంట్ అయితే నేను పట్టించుకోను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన ఫైనల్ రేట్ వచ్చేసి 32,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ రేట్ కాదండి, బర్గెన్ అయితే ఉంటుంది. 2,000 అయితే డిస్కౌంట్ ఉంటుంది.